సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అవగాహన కల్పించే అవకాశం లేదు. కానీ ఇవాళ భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఆదిలాబాద్ ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 10 ఏళ్ల కాలం పండుగ జరుపుకునేటువంటి సమయం ఎన్నడూ కూడా రైతులు ఈ స్థితిలో బ్రతకలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన సుభిక్షమైనటువంటి పాలన. ఇవాళ మళ్ళీ లాఠీ దెబ్బలు, జైలు జీవితాలు, విత్తనాల కోసం చెప్పులు దండలను మర్పించే విధంగా చెప్పులను లైన్లో పెట్టుకునేటువంటి సంస్కృతికి ఇవాళ మళ్ళీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులు కూడా ఆలోచించాలి. విత్తనాల కాడ ఆ బాధ ఉన్నది. పంటల కొనుగోలు సంబంధించిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇలా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రితో పాటు ఉన్నత స్థాయి వ్యక్తులే ఇవాళ రైతుల సొమ్మును వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆధారాలన్నీ ప్రజల ముందు, రైతుల ముందు భారత రాష్ట్ర సమితి పెట్టిన దున్నపోతు పైన వర్షం పడ్డట్టే కాంగ్రెస్ పార్టీ నిలకడ ఉన్న ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. కనీసం ఇప్పటి వరకు నిలబడే ఖండన కూడా చేయలేదు. చర్చలో నిలబడే ఖండించలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఎంఎస్పీ ఆపరేషన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. ఎందుకంటున్నంటే నిన్న ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్యాడీ టెండర్దారులకు సహకరించి అదనపు డబ్బులు వారి లంచాల కోసం, వారి ఢిల్లీ పెద్దల కాకపట్టడానికి సంబంధించిన అదనపు డబ్బులు వసూళ్లకు కనుక సహకరించిన మిల్లులో డిఫాల్టర్స్ కాదట. సహకరించకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం డిఫాల్టర్స్గా చేస్తామనేటువంటి వార్తలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఇలా 1850 పైచిలుకు మిల్లులు దగ్గర స్టాక్ ఉంటే ఆ స్టాక్ ఉన్నదని చెప్పి మీరే టెండర్లను పిలిచారు. ఇవాళ ప్యాడీ తీసుకోమని రైతులు గగ్గోలు పెడుతుంటే మీ బిడ్డర్స్ మాత్రం, మీకు లంచాలు ఇచ్చిన 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బిడ్డర్స్ మాత్రం అదనంగా 230 రూపాయలు ఇస్తేనే వాళ్ళ అకౌంట్ మేము సెటిల్ చేస్తామంటున్నారు. అయ్యా, మీ ప్రత్యేకంగా మీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ నుంచి ఉత్తర్వులు వస్తూ ఉన్నాయి. ఏమని వస్తూ ఉన్నాయంటే ప్యాడీకి సంబంధించినటువంటి రిలీజ్ ఆర్డరు మిల్లర్ల వారీగా ఎండీ ఆఫీస్ నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకొస్తా ఉన్నారు. ఆ మిల్లర్ తన అకౌంట్ సెటిల్ చేసుకోవడం అసలు ధరతో పాటు మీరు విధించినటువంటి ప్రైవేట్ పెనాల్టీ ఏదైతుందో, లంచం ఏదైతుందో ఆ ట్యాక్స్, మీ బ్రూ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్లకు జిల్లా స్థాయిలో ఉండేటువంటి మీ డిసిఎస్ఓ గారు, మీ డిఎంసి సప్లై గారు అప్పుడు వారికి క్లియరెన్స్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇది అధికారికంగానే కుంభకోణం జరిగింది. వీళ్ళు ఏం సీక్రెట్ అక్కర్లేదు. బాజప్తా అకౌంట్లలో ఇప్పుడు బిడ్డర్ మధ్య, మిల్లర్ మధ్య అగ్రిమెంటు 230 రూపాయలు ఇవ్వాలనే అగ్రిమెంటు ఇవాళ బయటకు వచ్చింది. తర్వాత మిల్లరు, బిడ్డరుకు అదనంగా డబ్బులు అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నటువంటి దాదాపు 250 పైచిలుకు మిల్లర్లు డబ్బులు బిడ్డర్ ఖాతాలో, ఆంధ్ర వాళ్ళ ఖాతాలో, వైజాగ్ బ్యాంకుల్లో వేసిందని చెప్పి వాళ్ళ భారత రాష్ట్ర సమితి పత్రికా సోదరుల ముందు, రాష్ట్ర రైతాంగం ముందు చాలా స్పష్టంగా ఆధారాలు ముందు పెడతా ఉన్నారు. మరి దీనికి విజిలెన్స్ శాఖ ఎక్కడున్నది? విజిలెన్స్ డిపార్ట్మెంటుకు ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏం కావాలి? ఇలా ఫుడ్ గ్రెయిన్స్ చట్టాన్ని అమలు పరుస్తున్నటువంటి సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇవాళ ఏసీబీ పరిధిలో కూడా ఇది వస్తుంది ఇమీడియట్గా రాష్ట్రంలో.
ఇది నథింగ్ బట్ కరప్షన్, ఓపెన్ కరప్షన్. ఇవాళ ఇది రైతుల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇంత విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటే ఏసీబీ కూడా స్పందించాలి, స్టేట్ విజిలెన్స్ స్పందించాలి. ఇవాళ కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి భారత రాష్ట్ర సమితి ఇంకా 4-5 రోజుల సమయం తీసుకుంటుందంటే ఎన్నికల కోడ్ ఉందని చెప్పి. ఎన్నికల కోడ్ ముగియగానే సివిల్ సప్లైస్ భవన్ పంజాగుట్టలో తీవ్రమైన నిరసనకు భారత రాష్ట్ర సమితి నిర్ణయం చేయబోతుంది. అప్పటికి స్పందించకుంటే ఈ టెండర్లను రైస్ టెండర్ కానీ ధాన్యం టెండర్లు కానీ రద్దుపరచకుంటే అక్రమంగా వసూలు చేసిన 100 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో వెంటనే వాటిని సీజ్ చేయకుంటే, చట్టపరమైన తదుపరి చర్యలు చేయకుంటే ఎన్నికల కోడ్ ముయ్యగానే భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు శ్రీకారం చుడుతుంది. మిత్రులారా, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఒక మాట మాట్లాడింది. మా కేటీఆర్ గారు అందులో టెండర్లో పాల్గొన్నటువంటి ఒక సంస్థ కేంద్రీయ బండార్, అది బ్లాక్ లిస్ట్లో ఉంది అని చెప్పి పేపర్ మీ ముందు పెడితే దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి డిలీట్ చేయబడింది అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. అదే గొప్పతనం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ కేంద్రీయ బండార్ సంస్థ ఏకలవ్య స్కూళ్ళకి సప్లై చేస్తామని టెండర్ వేసి డిఫాల్ట్ అయింది. ఏకలవ్య స్కూల్ సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నది. ఏపీ స్టేట్ ఎంఐడిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మెడిసిన్ సప్లై చేస్తామని డిఫాల్టర్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో డిఫాల్టర్గా ఉన్నది. ఇవాళ అదొక్కటే కాకుండా ప్రత్యేకంగా యూపీలో కూడా డిఫాల్టర్గా ఉన్నది, మధ్యప్రదేశ్లో డిఫాల్టర్గా ఉన్నది. తెలంగాణలో ఏకలవ్య స్కూల్ సంబంధించి సెక్రటరీ కూడా రోనాల్డ్ రాజు గారు అప్పుడు రెండో ఆర్డర్ కూడా ఉన్నది. రెండో ఆర్డర్ కూడా ఇలా పత్రికా సోదరుల ముందు